హాయ్ స్టూడెంట్స్, ఏపీడిఎస్సికి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్లో 9th క్లాస్లో మనకి మొదటి టాపిక్లో ఈ బిట్స్ అన్నీ కూడా కనపడతాయి. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాన్ని కనుగొన్నాడు. అయితే అది నిర్జీవ కణంగా పరిగణిస్తూ ఉంటారు. తిరిగి 1674 సంవత్సరంలో యాంటోనీ వాన్ లీవెన్హుక్ చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నట్టుగా 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నాడు. తర్వాత పర్కింజే 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనేటువంటి పదాన్ని రూపొందించాడు. జీవ పదార్థం అంటే ఏంటి అనే దానికి సంబంధించి మనకి 8th క్లాసులో ఉంటుంది. జీవ కణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటారు. ప్రోటోప్లాజం, ఇందులో కణద్రవ్యము మరియు కేంద్రకము ఈ రెండు ఉంటాయి అని చెప్పేసి, కేంద్రకం కాకుండా మిగతా భాగాన్ని మనం కణద్రవ్యం అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ 1838, 1839లో స్లేడన్ మరియు స్వాన్లు వీళ్ళిద్దరూ కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టుగా, తర్వాత కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచి ఏర్పడతాయని విర్కో 1855 సంవత్సరంలో ప్రతిపాదించాడు. చివరిగా 1940 సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. సో వీటన్నిటిలో కూడా మనకి రాబర్ట్ హుక్ నిర్జీవ కణం, లీవెన్హుక్ సజీవ కణం, రాబర్ట్ బ్రౌన్ కేంద్రకం, జీవ పదార్థాన్నేమో పర్కింజీ, కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్లేడన్ మరియు స్వాన్. తర్వాత కణాలు అంతకు ముందున్నటువంటి కణాల నుంచి ఏర్పడతాయని విర్కో ప్రతిపాదించాడు. 1940 సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది.